షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే ఈ చిన్న వీడియో తీశానండి. నా ఫోన్లో మేము ఎప్పుడైనా టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడు అలా నేను తీసుంటాను గదా! చిన్న చిన్న ఫొటోసు. అలాగే రీసెంట్‌గా మా రిలేటివ్స్ గృహప్రవేశం జరిగిందండి. వాళ్ళ ఇంట్లో దేవుని డెకరేషన్ అవి చాలా బాగా చేశారు. అవి నేను కొన్ని షార్ట్స్ రూపంలో గూడా మీకు చూపించాను. కానీ ఈ విధంగా ఫుల్ వీడియోలో ఇంకొకసారి మొత్తం అన్నీ నా ఫోన్లో ఉన్న కొన్ని దేవుని ఫొటోసు, ఆ అలంకరణ అంతా మీకు చూపించాలి అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఫొటోసు కృష్ణాష్టమి రోజు మా ఊర్లో మా ఊరి టెంపుల్‌లో దేవునికి డెకరేషన్ చేసింది. చాలా చాలా బావుంది గదా! చాలా చూడముచ్చటగా ఉన్నారు దేవుడు. ఇది దేవునికి అభిషేకం. ఇదెక్కడంటే నేను చెప్పాను గదా! మా రిలేటివ్స్ వాళ్ళ గృహప్రవేశం జరిగిందని. వాళ్ళు హోమం చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం అవన్నీ చేస్తారు కదా! అప్పుడు దేవునికి అభిషేకం చేయించారు. ఇది తేనెతో దేవునికి అభిషేకం చేపిస్తున్నప్పుడు స్లో మోషన్‌లో తీసిన వీడియో అండి. చాలా చాలా బావుంది గదా! అసలు చూస్తూ ఉంటేనే కన్నుల పండుగలాగా ఉంది. ఈ శ్రావణ మాసం అంటేనే దేవునికి ఎక్కువ పూజలు, అభిషేకాలు, వ్రతాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు గదా! మరి మీరు ఈ శ్రావణ మాసంలో పూజలు, వ్రతాలు ఏమేమి చేసుకున్నారు? మీ ఊర్లో, మీ ఇళ్ళల్లో ఎలాంటి పూజలు చేసుకున్నారు అన్న విషయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది బెంగుళూరులో జరిగిన ఫంక్షన్ అండి. బెంగుళూరులో ఫ్లవర్ డెకరేషన్ చాలా చాలా బాగా చేస్తారండి. అది దేవునికైనా, లేకుంటే మామూలుగా మనం ఇంటికి డెకరేషన్ చేపియాలన్నా, మ్యారేజెస్‌కైనా, దేనికైనా కూడా బెంగుళూరులో ఫ్లవర్ డెకరేషన్ అనేది చాలా చాలా బావుంటుంది. అసలు చూస్తూ ఉంటే అలాగే చూడాలి అనిపించే అంతగా డెకరేషన్ చేస్తారండి. ఇంకా అక్కడ ఇప్పుడు గణేష ఉత్సవాలు వస్తున్నాయి గదా! అక్కడ డెకరేషన్ చేస్తారు. ఎంత బాగా చేస్తారంటే అక్కడ ఉన్న వాళ్ళకే అది తెలుసు. అప్పుడు మేము ఇంతకుముందు బెంగుళూరులో ఉన్నాం కానీ ఆ ఫొటోస్ అన్నీ నా పాత ఫోన్‌లో డిలీట్ అయిపోయాయండి. లేకుంటే నేను అవన్నీ మీతో షేర్ చేసేదాన్ని. చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తారు. దేవుడినైనా లేకుంటే అక్కడ మామూలుగా డెకరేషన్ చేస్తారు కదా! మండపాలని, టెంపుల్స్‌ని అవన్నీ ఫ్లవర్స్‌తో రకరకాల ఫ్లవర్స్ బెంగుళూరులో ఫ్లవర్స్ బాగా దొరుకుతాయి. మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారో గానీ అలాంటి ఇప్పుడు చామంతి పూలైనా గానీ మన దగ్గర దొరికే చామంతి పూలు వేరు, బెంగుళూరులో దొరికేటివి వేరండి. చాలా బాగా, చాలా ఫ్రెష్‌గా, చాలా మంచి కలర్‌తో ఎంత బావుంటాయో. ఈ చలికాలం అయితే దేవునికి పెడితే వారం రోజులు కూడా అసలు మనకు తీబుద్ది కాదు. కానీ ఎవ్రీడే దేవుడికి పూలు మార్చాలి కాబట్టి మారుస్తాం గానీ, చాలా చాలా ఫ్రెష్‌గా చాలా బావుంటాయండి. మరి మీరు ఎవరైనా ఈ నా వీడియోస్ చూసే వాళ్ళలో బెంగుళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే నేను షేర్ చేస్తున్న ఈ ఫొటోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. రేపు నేను మీకు మంచి గోల్డ్ జ్యువెలరీ వ్లాగ్‌తో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు ఎందుకో నాకు మీతో దేవుని ఫోటోలన్నీ షేర్ చేయాలి అనిపించింది. లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా! ఈ వారం అయిపోతే మళ్ళీ ఒక సంవత్సరానికి కానీ శ్రావణ మాసం రాదు. అందుకనే నా దగ్గర ఉన్న దేవుని ఫొటోస్ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. నాకు డివోషనల్‌గా మాట్లాడడము అవన్నీ నాకు తెలీదండి. నాకు తెలిసినంతలో నేను దేవుని ఫోటోలు మీకు చూపించాలి అనుకున్నాను. మీకు చూపించేశాను. అంతే అండి. ఈ వ్లాగ్ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన దివ్య రవి వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మన ఛానల్‌లో చాలా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి. మీరు తప్పకుండా దివ్య రవి వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసి ఉంచండి. మంచి మంచి వీడియోస్‌తో